హాయ్ ఫ్రెండ్స్, ఇది కాస్మిక్ బైట్ నుంచి క్వాంటమ్ గేమ్ ప్యాడ్. ఇది యూనివర్సల్ అంటే కొన్ని వాటికి మనం వైడ్ యూజ్ చేసుకోవాలి, కొన్ని వాటికి మనం వైర్లెస్గా కనెక్ట్ అవుతుంది. ఇది మీకు వైర్లెస్గా ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెండు ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ల్యాప్టాప్కి ఇంకా పీసీలకి మనకి స్విచ్ నెట్ అండ్ స్విచ్ ఇంకా ఆండ్రాయిడ్స్కి అయితే మనకి ఈ రెండు కనెక్ట్ చేసి పెట్టుకోవాలి, ప్రెస్ చేసి పెట్టుకోవాలి హోల్డ్ చేసి. అంటే ఇప్పుడు ఈ రెండు మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే ఎక్స్బాక్స్ సిరీస్కి కనెక్ట్ అవుతుంది. ఇది బేసిక్గా PS4ది, ఇంకా కంప్లీట్గా PS4కి డిజైన్ చేశారు. ఇది బాగా కంఫర్ట్గా వర్క్ అవుతుంది. మనం ఒకసారి పీసీకి బాగా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అసలు చూపిస్తాను. పేరింగ్ స్టార్ట్ అయింది. మనకి PS4 కంట్రోలర్ సేమ్ ఎలా పేరింగ్ అవుతుంది, దీనికి కూడా సేమ్ యాస్టీజ్ అలానే పేరింగ్ స్టార్ట్ అయింది. చూసారు కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి బ్లూటూత్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ వైర్లెస్ గేమ్ ప్యాడ్, నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. ఇది రిమూవ్ చేసి కనెక్ట్ చేస్తున్నాను, చూడండి. రిమూవ్ అయితే అయిపోయింది. యాడ్ వైర్లెస్ కంట్రోలర్, కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి, కనెక్ట్ అవగానే ఇంకా బ్లూ లైట్ అలా స్టాండర్డ్గా ఉండిపోద్ది. మనకి దీనికి ఒక సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి చూసారు కదా, DS4 విండోస్. ఇది మనకి యూజ్ చేసుకుంటే కంప్లీట్గా మనం PS4కి ఎలా అయితే యూజ్ చేసుకుంటాం కంట్రోలర్, అలా యూజ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం కలర్స్ అన్ని, లైట్స్ కానీ, దీనికి RGB లైట్స్ ఇచ్చాడు కదా ఫ్రంట్, ఈ లైట్స్ కానీ అన్నీ మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. బటన్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలితే. నేను బ్లూ పెట్టాను, ఇక్కడ బ్లూ కలర్ వెలిగింది చూసారా. ఇంకా టోటల్గా దీంట్లో జైరోస్కోప్, అన్ని సెన్సార్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ప్రతిదీ కూడా. ఒకసారి గేమ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది గాడ్ ఆఫ్ వార్ గేమ్. ఇది నెట్ స్విచ్ కూడా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. బాగా డిజైన్ చేసింది అయితే స్విచ్కి ఇంకా PS4కి చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు నేను వివో ఫాక్స్ వైర్లెస్ గేమ్ ప్యాడ్ వాడాను, బట్ అదైతే వైబ్రేషన్ కంట్రోల్ అనేది అంతగా బాగాలేదు. బట్ ఇది మాత్రం వైబ్రేషన్స్ కానీ, జైరోస్కోప్ కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. యాస్టీజ్ ఇంకా PS4 జాస్టిక్ ఎలా వర్క్ అవుతుందో మనకు అదే సేమ్. ఇంకా కంట్రోలర్స్ అన్నీ కూడా అలానే వర్క్ అవుతున్నాయి. మనకి ఇంకా దీనికి ఎక్స్ట్రా ఏంటంటే ఈ బటన్స్ ఏదైతే ఉందో, ఈ ట్రిగ్గర్స్ బటన్స్ చూసారు కదా, వీటి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, ఫుల్లీ ఫంక్షన్ పెట్టుకోవచ్చు కావాలంటే. ఇక్కడ మనం బటన్ లాక్ ఓపెన్ చేసుకుంటే ఫుల్గా ఓపెన్ అవుతుంది. అదే ఈ క్లోజ్ చేసుకుంటే ఇంతే. ఈ యాక్షన్ మనకు సరిపోద్ది. బటన్స్ కూడా చాలా స్మూత్. ఇవి మ్యాగ్నెటిక్ అనమాట. మనం ఎంత ప్రెస్ చేసుకుంటే అంత ఫోర్స్ అయితే అప్లై అవుతుంది, అంత ఫాస్ట్గా బుల్లెట్స్ కానీ, వాకింగ్ కానీ, డ్రైవింగ్ కానీ అంత ఫాస్ట్ అవుతూ ఉంటుంది. బాగా ఇచ్చాడు. ఈ 3000కి మరి ఈ వైర్లెస్ గేమ్ ప్యాడ్ అయితే అమేజింగ్ అనే చెప్పాలి. ఆటోమేటిక్గానే చూసుకోకుండానే క్లోజ్ చేస్తాను గేమ్ని. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది నేను ఫ్రీగా ఎక్కించాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఫ్రీగా గేమ్స్ అలా ఎక్కించుకోవాలో PS4 ఇంకా PS5 ఇంకా పీసీలు కామెంట్లో పెట్టండి. మీకు కావాలంటే నేను ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సైట్స్ ఉన్నాయి, కొన్ని అఫీషియల్ సైట్సే ఉన్నాయి, బ్యాన్ చేసినవి. ఇంకా వాటి వల్ల మనకి వైరస్ లాంటి డిటెక్షన్ కానీ ఏం లేదు. నా విండోస్ ల్యాప్టాప్కి దీనికి యాంటీవైరస్ ఆన్లోనే ఉంది. ఆడిచ్చిన స్పెషల్ సెక్యూరిటీ ఆన్లోనే ఉంది. చూసారు కదా. అదే మీకు కంట్రోలర్ కనుక కనెక్ట్ అవ్వకపోతే మనకి ఈ బటన్స్ ఏమైతే ఉన్నా అసలు పనికిరావు. మనకి జాస్టిక్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఇది ఇంకా మనం చూపించలేదు కదా మీకు. కస్టమైజ్ చేసుకోవచ్చు మనం ఎలా కావాలితే అలా. RGB లైట్స్ పెట్టుకోవచ్చు. బాగుంది, చాలా చాలా బాగుంది. నన్ను అడిగితే గేమ్స్ ఆడే వాళ్ళకి ఈ జాస్టిక్ అనేది ఒక అమేజింగ్ అనే చెప్తాను నేను. వివో ఫాక్స్ కన్నా ఇది బాగుంది. నేను అందుకే వివో ఫాక్స్ తెప్పించాను. సేమ్ ఫీచర్స్తో వస్తుంది, దానికి జైరోస్కోప్ ఉండదు. నేను అది రిటర్న్ పెట్టేసి
దీన్ని మళ్ళీ తెప్పించుకొని ఇది యూజ్ చేస్తున్నాను. అంత బాగా నచ్చింది నాకు ఇది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీకు ఏమైనా కావాలితే కామెంట్స్లో పెట్టండి. నేను ఏ వీడియోస్ అయినా చేయడానికి రెడీగానే ఉన్నాను. మీ మీద డిపెండ్ అయి ఉంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.